చిరు వ్యాపారులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా బిజినెస్ చేసుకోవాలని సూచించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పోలీసులు కూడా వారికి సహకరించాలన్నారు. అధికారులు చిరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో చిరు వ్యాపారులకు సహాయ సహకారాలు అందించామన్నారు. ఈ మేరకు సనత్ నగర్ నియోజకవర్గంలో ఆయన ఫుట్పాత్ సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. గడిచిన 2 మాసాలుగా ఇబ్బందులు పడుతుండ్రు. పాపం వాళ్ళకి ఏంటంటే పేద వర్గాల వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడమే వాళ్ళ జీవనాధారం. సరే ఎట్లయిపోయిందంటే కొంతమంది ఇష్టానుసారం పెట్టుకోవడము, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి ప్రజలకు కానివ్వండి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో 2 నెలల నుంచి వాళ్ళని తీసేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళు ఆ ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. అందరు పేద వర్గాల వాళ్ళకి ఏంటంటే రోజు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ఒక కుటుంబంలో 6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయి కట్టలేకపోతుండ్రు, ఇబ్బందులు పడుతుండ్రు. అందుకే నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తామని ఫీల్డ్ విజిట్ చేసినాం. నేను అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేషన్ ఇస్తున్నారు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా, రాకపోకలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఫుట్పాత్ల మీద పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అది పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఐడెంటిటీ కార్డులు తయారు చేయమని చెప్పినాం. ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటే వాళ్ళు లోకలా నాన్ లోకలా ఎవరు ఏంది అనేది తెలుస్తుంది.